హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముచ్చమైపల్లని. మాది ధర్మారం ఛానల్ మీరు ఆల్రెడీ నన్ను చూసే ఉంటారు. గుర్తుపట్టే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనం ఒక ముఖ్యాంశం మాట్లాడదాం. ఎందుకంటే నాకు ఇలా అనుడు చ అలవాటనుకోండి. మీరు బాధపడకండి. కొంచెం అప్పుడప్పుడు కూడా కొంచెం నవ్వాలా. ముఖ్యంగా ఏందంటే ఈ రోజులల్లా మన పని మనం జేసుకోవాలంటేనే సిగ్గనిపిస్తుంది. ఎందుకో తెలీదు నాకర్థం గాదు. అప్పుడు మన తల్లిదండ్రులు గట్క తిన్నారు, జొన్న రొట్టెలు తిన్నారు. మరి కా కూరంటే తెలీదు, ఏమంటే తెలీదు. అప్పుడు మాకు 2 లైట్లుండేటియి. లైట్లంటే చినిగిపోయిన చెడ్డీకి 2 రంధ్రాలుండేటియి. పేలికేసి కుట్టుకుంటుంటిమి అప్పుడు. అప్పుడు ఇక్కడ ఒక జేబుల రొట్టె, ఒక జేబుల బెల్లమేసుకుంటుంటిమి, తింటుంటిమి. అప్పుడు అంత మంచిగుండి, ఆరోగ్యంగా ఉండే. ఇప్పుడు ఏమైందంటే రాను రాను తరాల యుగంలా ఫ్యాషన్ ప్రపంచం అయిపోయింది. ఈ ఫ్యాషన్ ప్రపంచమే మన కొంపలు ముంచుతుంది. ఎందుకంటే చెప్పన్నా? ఉదాహరణకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు పాత ఇనుప సామానొస్తుండు. పాత ఇనుప సామాన్ బాసన్లియ్యండి, పాత సెల్ ఫోన్‌లు కొనిస్తాం, పాత సెల్ ఫోన్‌లియ్యండి, పాత సెల్ ఫోన్‌తోటి నీకేం అవసరం? అంటే సెల్ ఫోన్ ఇస్తే దాంట్లో ఉన్న డాటా చోరీ చేసి సైబర్ క్రైమ్స్ వాళ్ళకు హెల్పింగ్ అన్నట్లన్నట్టు. అంటే మొన్న నేను న్యూస్ చదివిన ప్రకారంగా చదివినా కాబట్టి నేను అంటున్నా హెల్పింగ్ అని. నాకు తెలుసు అని నేను అంటలేను. చదివినా కాబట్టి నేను అంటున్నా. మళ్ళేందంటే ముఖ్యంగా మన మన ఇండియా‌లోనే గాని, మన తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముఖ్యంగా ప్రతి ఒక్కటి ఏందంటే, మనకు పని చేయడం అనేది తగ్గిపోతుంది. లేబర్ సమస్య అనేది తగ్గిపోతుంది. మనోళ్ళు ఉన్నారు. కానీ చేస్తలేరు. ఎందుకనో? అక్కడ నేపాల్ నుంచోడు ఏం చేస్తుండు తెలుసా? బండి పెడుతుండు. ఆ బండి. అది. కురుకురే బండి, మిరుకురే బండి, ఏదో ఒక బండి పెడుతుండు ఆడు. ఆ! అది పెడుతున్నాడు. మళ్ళా ప్రతి ఒక్కోడు మరి మాకు బీఆరోళ్ళే రావాలా, బీఆరోడే మాకు పొలమేస్తేనే గంట పెరుగుతది, బీఆరోడొస్తేనే మాకు బరకతొస్తాయి అంటుండు. హ్మ్. ప్రతి ఒక్క బిజినెస్‌లా మనకు వలసలొస్తున్నారు. ఎక్కడి నుంచి? ఆంధ్ర బీహార్ నుంచి, మరి యూపీ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రాకు, తెలంగాణకు వలసలొస్తుర్రు. మరి వలసలొచ్చినప్పుడు మన డబ్బుని వాళ్ళు తీసుకుపోతున్నారు. ఆ! వాళ్ళు తీసుకుపోయినప్పుడు మా ఆర్థిక మాంద్యం మనకేర్పడతది. మన డబ్బు వాళ్ళు తీసుకుపోయినప్పుడు మనకు నిరుద్యోగ సమస్య ఎదురైతుంది గదా! మన ఆడవాళ్ళేం జేయాలా? మరి మగవాళ్ళేం జేయాలా? ఇక్కడేమైంది? ట్రాక్టర్ కొడితే 5 సార్లు కొడుతున్నారు. ఒక వ్యవసాయదారుడికి ఒక ఎకరం ఉంటే, 2 ఎకరాలుంటే, 3 ఎకరాలు సన్నకారు, చిన్నకారు రైతులకు ఏమైతుందంటే ప్రాబ్లమ్ ట్రాక్టరు, కూలీలు, మందులు అన్నీ కెమికల్ మందులతోటి ప్రాబ్లమ్ అయితుంది గాబట్టి, ఏం దిగుబడి అస్తలేదు. మరి అచ్చిన డబ్బునే వాళ్ళకే ఇచ్చినట్లయితే, మరి మనకేం మిగులుతుంది? మళ్ళొచ్చే పంటకే మిగులుతుంది. కదా! మరి బీహారోడు ఏం చేస్తుండంటే, వాడేం చేస్తుండంటే, ఈ రోజున్న ఈ సంవత్సరం ఉన్న రేటుని మళ్ళా సంవత్సరానికి ఏస్తలేడు. మేమెయ్యము రేటు మారిపోయింది. ప్రతి ఒక్క వస్తువు మారిపోయింది. ప్రతి ఒక్క రేటు మారిపోయింది. మేము కూడా మా రేట్లు కూడా మారిపోయినాయి కాబట్టి అని వాళ్ళంటుర్రు. కానీ సమస్య ఎక్కడ ఏర్పడ్డదంటే, మన తెలంగాణల, ఆంధ్రాలో ఏర్పడ్డది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. ఆడోళ్ళకు పని చేద్దామంటే పని లేదు. మగోళ్ళకు పని చేద్దామంటే పని లేదు. ఆ! కాబట్టి ఏమైతుందంటే మన డబ్బులంతా వాళ్ళే తీసుకుపోతుర్రు. మనం ఏం చేస్తున్నామంటే దీనివల్ల ఇంకో పెద్ద సమస్య తయారైంది. అతి పెద్ద సమస్య. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. 1000 ఫీట్లేసినా గాని నీళ్ళు దొరకడం, రావడం కష్టం. నాకు దెలిసి ఇప్పుడు నేనే చనిపోతే బాగుంటుండే అనే రోజులస్తున్నాయి. ఈ రోజులల్లా ఇంత సమస్యున్నప్పుడు, రాబోయే మన పిల్లల తరాల ఇంకెంత సమస్యొస్తుండొచ్చు. తాగడానికి కూడా నీళ్ళు దొరకడం కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి తల్లిదండ్రులారా ప్రతి ఒక్కటి జాగ్రత్త వహించండి. మీకు ఎంత కష్టమైనా ఆ రోజులల్లా మా నాన్న నాగలి కట్టి మరి దున్నితే
మరి అప్పుడు పొడి దుక్కిలనే పొలమేస్తూరి. పొడి దిక్కులనే అడ్లేస్తూరి. అడ్లేసినప్పుడు నేను నాగటి మీద ఊకున్నప్పుడు అప్పుడే పొడి దిక్కు మీద అడ్ల బరకతొస్తుండే. మంచిగుండే. అప్పుడు డెవలప్‌మెంట్ ఉంటిమి. భూమికి రేట్ లేకుండే. అప్పటి తరం అప్పటిది. ఇప్పటి తరంలా మరి ఏమైంది? ఎందుకు మరి జీతగాడి లెక్క చినిపోయిన బట్టలతోటి పని జేయాలా? రాజు లెక్క పనైపోయిన తర్వాత తిరగాల. ఆడవాళ్ళకు పని లేకుండా అయిపోతుంది. ఆళ్ళేం జేస్తుర్రు, అందరూ బిఆరోళ్ళు పొలాలేసుకుంటా పోతూ ఉంటే, మన ఆడోళ్ళకి పని లేదు. మనకు పని లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు వాళ్ళెత్తుకుపోతుంటే, మనం అప్పుల పాలయితున్నాం. ప్రతి ఒక్కటి ఒక్క రోజు మన పొలం దగ్గరికి తిరిగినట్లయితే, ఒక్కరోజు ఒక రూ. 10, ఒక రూ. 5 అనేది నేను చేసిన కాలిక్యులేటర్ ప్రకారం పడుతుంది. అంటే అదే మరి పొలమేసిన బదులు మరి ఎక్కడనో పనేసుకొని ఉంటే రోజు రూ. 400 ఒక్కొక్కడు రూ. 1000 సంపాదించేటోడున్నాడు. మరెందుకనేసి మరి ఇది మార్పు రాగొచ్చింది. మన మనము అదే వాళ్ళేసిర్రు. ఒక రకంగా. ఇప్పుడు చైనా సిస్టమ్ ఒకటి తయారు చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ వేరే దేశం. అక్కడ వేరే దేశంలా చైనా వేరే దేశంలా చైనా ఏం చేస్తాదంటే, వాళ్ళు ఇచ్చినది వీళ్ళేం చేస్తారంటే ఆహ్, అదే తయారు చేసిన దాన్ని మరి వాళ్ళు కాపీ కొడుతుర్రు. కాపీ కొట్టి, కాపీ కొట్టిన అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రామికులు ఎక్కువ రేటు తీసుకుంటుర్రు. చైనా వాళ్ళేం పోయి తక్కువ రేటు తీసుకుంటుర్రు. ఎందుకంటే తెలుసా? వీళ్ళు ఏ సాఫ్ట్‌వేర్ అయితే ఇండ్ల పెడుతున్నారో, వాళ్ళు డమ్మీ కొట్టి, వాళ్ళు తక్కువ రేటుకి తీసుకొని లాస్ట్‌కు మేడ్ ఇన్ చైనా అని అంటుర్రు. ప్రొడక్ట్స్ ఎక్కడియి? మేడ్ ఇన్ ఇండియనో, అమెరికనో అనేసి ఉంటుంది. కానీ వాళ్ళు స్టాంపు మేడ్ ఇన్ చైనా అనేది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు మీరు జాగ్రత్త వహించండి. మీరు ఏది కొన్నా గాని ఇది మేడ్ ఇన్ ఇండియానా? చైనానా? అని మీరు జాగ్రత్త వహించి ఆలోచించి కొనండి. మరి తర్వాత ముఖ్యంగా ఏందంటే మనకు నిరుద్యోగ సమస్య తయారైతుంది. మనం ఆర్థికంగా, మానసికంగా రాబోయే రోజుల్లో మన డబ్బంతా మనకు వలసొచ్చి ఎక్కడ జూసినా గాని పానీపూరి కాడ జూసినా గాని, బండి కాడ జూసినా గాని, మరి చెరుకు రసం పట్టేటోడు, ఐస్ క్రీమోడు ప్రతి ఒక్కోడిని జూసినా గాని మన మన తెలంగాణోడు, వేరోళ్ళు, ఆంధ్రోళ్ళు ఎవ్వరూ లేరు. యూపీ, బీహారీ, నేపాలోళ్ళే ఉన్నారు. మన డబ్బంతా వాళ్ళే తీసుకుపోతున్నారు. మనం మరి తర్వాత పరిస్థితులు ఎంత ఘోరమైతాయి గాబట్టి, మనం ఆర్థికంగా ఇబ్బంది పడతాం గాబట్టి, మన రాబోయే రోజులు గడ్డు రోజులొస్తున్నాయి గాబట్టి, మనం ఆర్థికంగా కాపాడుకుందాం. మనం ఆర్థికంగా ఎదుగుదాం గాబట్టి, మనం ఎటువంటి సిగ్గుపడకుండా మన పని చేసుకొని, మన పనిని మనమే చేసుకుంటూ, మన డబ్బుని మన దగ్గరనే ఉంచుకుంటూ, మనమే డెవలప్ అయిదామనేసి నేను అంటున్నాను గాబట్టి, మీకు జాగ్రత్త వహించండి. మరి ట్రాక్టర్ కిరాయికి కూడా మనం డబ్బులిచ్చినట్లయితే ప్రతి ఒక్కటి వ్యవసాయంలా ఈ రైతే రాజు అంటుర్రు గానీ, రైతు రాజే. కానీ ఈ విధంగా పాటిస్తే రైతు రాజు గాదు. జీరో. రైతు జీరో. ఆయనకచ్చేటిది లాస్ట్‌కు మళ్ళా పంట పెట్టుబడికి మిగిలే డబ్బులే గాని ఇంకా ఏది మిగలది. అప్పే తప్ప ఇంకా ఏముండదు గాబట్టి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు గాబట్టి, జాగ్రత్త సుమా. ఆర్థికంగా మనం ఎదగాల గాబట్టి, ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండాలనేసి నేను అంటున్నా గాబట్టి, ఓకే మరి. ఈ ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్. అంటిల్ దెన్ బాయ్. ఓకే. బాయ్.